ఎన్డీఏ కూటమి పక్షాలు ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై ఉన్నారు. ఆయన అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఏదైతే నెలవారీ సామాజిక పింఛన్లు ఉన్నాయో 4,000 చేశారు. వికలాంగులకైతే 6,000 చేశారు. వెంటనే ప్రభుత్వము ఏర్పడగానే ఒక హామీని నెరవేర్చారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనే హామీని దీపావళి నాటికి, అంటే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 2వ హామీ అమలు చేశారు. ఇక 3వ హామీ మహిళలకు ఉచిత బస్సు సదుపాయము. ఇది 2025 ఉగాది నాటి నుంచి మహిళలందరినీ ఉచితంగా బస్సుల్లో తిప్పాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలు నిపుణుల కమిటీలు దేశంలో ఏ రాష్ట్రాలలో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నారో ఆ రాష్ట్రాలు పర్యటించారు, అధ్యయనం చేశారు. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడ పర్యటించి వాళ్ళు అమలు చేసే విధానము, తీరుతెన్నులను అధ్యయనం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చయినా కూడా మహిళామణులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తీర్దామనే సంకల్పంతో సుమారుగా ఈ రోజున నెలకు ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినా ఏం పర్వాలేదు, మనం హామీ ఇచ్చిందని అమలు చేయటం కీలకం అని చెప్పి ఆయన రవాణా శాఖ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పరిచారు. రవాణా శాఖ మంత్రితో పాటు మరో కొద్దిమంది మంత్రులను, వారు కూడా మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు కూడా జనవరి నెలలో ఏ రాష్ట్రాలలో ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉందో ఆ రాష్ట్రాలను సందర్శించి మంత్రివర్గ ఉపసంఘం యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చాలని చెప్పారు. అక్కడ ఎటువంటి ఈ ఉచిత బస్సు సదుపాయంలో ఉండే సాధక బాధకాలు, కష్టసుఖాలు, లోపాలు, మహిళలు ఈ ఉచిత బస్సు వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతుంటే దాన్ని అధిగమించడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా, ఆ విధంగా ఈ పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పథకంగా రూపొందించాలని చంద్రబాబు నాయుడు కంకణబద్ధుడు ఉన్నారు. ఈ బస్సులు కూడా ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే ప్రధానమంత్రి ఈ బస్సు సదుపాయం కింద 750 బస్సులను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వారికి ఇచ్చారు. ఇంకొక 1250 బస్సులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే కేంద్రం కాదనే పరిస్థితి లేదు. ఈ 2000 కొత్త బస్సులు వస్తే మహిళలకి ఎటువంటి అసౌకర్యము లేకుండా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ భారం ఆర్టీసీ మీద పడదు. ఈ ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఈ నిధులు పొందుతారు. ప్రభుత్వము బడ్జెట్లో, మహిళా సంక్షేమ శాఖ బడ్జెట్లో పెట్టి ఆ విధంగా రవాణా శాఖ నుంచి ఆ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ప్రభుత్వానికి కూడా కొన్ని ఆదాయ వనరులు పెరిగే మార్గం కూడా ఉంది. మహిళలు బస్సు ఉచితమే, మరి పర్సులో డబ్బు పెట్టుకోవాలి కదా. దిగిన తర్వాత ఏదో ఊరు వెళ్తే కొంటారు, సరుకులు కొంటారు, సామాన్లు కొంటారు. అదే కాకుండా పుణ్యక్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా రకరకాలుగా ఈ మహిళలు ఖర్చు పెడతారు.
ఈ విధంగా మహిళలు బస్సు ప్రయాణం ఉచితముగా చేసిన వాళ్ళ జేబు నుంచి పర్సు నుంచి ఖర్చు పెట్టే డబ్బు ద్వారా ఈ జిఎస్టీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా చాలామంది మహిళలు గ్రామీణ వాసులు మగవారు లేకుండా భర్తో కొడుకో అల్లుడో ఎవరో ఒక మగవాడు లేకుండా వాళ్ళు ప్రయాణం చేయరు. అంటే మరి మగవాడు బస్ టికెట్ కొనాల్సిందే కదా. మగవాడు బస్ టికెట్ కొనడం ద్వారా మరి ఆర్టీసీలో ఖాళీగా తిరిగే బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నిండిపోతాయి. తర్వాత మగవారి ప్రయాణాల సంఖ్య పెరుగుతుంది. వీళ్ళు ఇల్లు దాటి బయటకు వెళ్ళి ఇతర నగరాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళటము ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి. ఏ స్థాయి కంటే ఇప్పుడు ఏదో ఈ 250 కోట్లు ఖర్చు పెట్టినా పరోక్షంగా ఇతర మార్గాల ద్వారా ఆ 250 కోట్లు మళ్ళీ తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే అవకాశం ఉంది. అందువల్ల ఇదంతా పన్నుల ద్వారా నడిచే ప్రభుత్వము. అందువల్ల ప్రజలు కట్టే పన్నులే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తారు. 2027 నవంబరు నాటికి, దీపావళి నాటికి అమరావతి పూర్తయిపోతుంది, పోలవరం పూర్తయిపోతుంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పట్టపగ్గాలు లేకుండా ఉంటాయి. ఇక తిరుగులేదు మనకి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న చంద్రబాబు నాయుడు తెగింపుతో ఏం పర్వాలేదు, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనే ఒక ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఈ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయటాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ విశ్లేషకులు చంద్రబాబు నాయుడిని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎంతగానో అభినందిస్తున్నారు.